Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Talk for today's. Do not lose your heart. Do not lose your heart. The text is from the Gospel according to St. Luke chapter 18 verse 1. లుకాసువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. That men always ought to pray, not lose heart. Man is created with a spiritual instinct, so prayer often comes naturally. ఒక సహజమైన ఇన్స్టింక్ట్తో మానవుడు సృష్టింపబడి ఉన్నాడు, చేయబడి ఉన్నాడు. అనగా ప్రార్థన అనేది సహజంగా రావాలి, సహజాతీతమైనది కాదు. ఇది న్యాచురల్ ఇన్స్టింక్ట్. ప్రేయర్ ఇది న్యాచురల్ ఇన్స్టింక్ట్ బికాస్ ఇట్స్ క్రియేటెడ్ బై గాడ్. మన జీవితం obstacles come in the way. మన జీవితంలో అవరోధాలు ఎదురవుతాయి, కానీ ఎఫెక్టివ్ అండ్ కాన్స్టెంట్ ప్రేయర్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్. నీవు ప్రతిభావంతమైన నిరంతర ప్రార్థన ద్వారా వాటిని జయించవచ్చు. Jesus did not mean that we should always have our knees bent and our eyes closed in prayer, but we must always be in what is sometimes called the spirit of prayer. ఆత్మ ఉన్న ప్రతి సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉండాలని అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. You should have the spirit of prayer at all times. ప్రతి సమయంలో విజ్ఞాపన చేసే ప్రార్థించే ఆత్మను మనం కలిగి ఉండాలి. So 3 parts of human being are engaged in prayer. ప్రార్థనలో మన జీవితంలోని మానవ శరీరంలోని 3 భాగాలు అనేది అందులో ఎంగేజ్ ఉండాలి, ఇన్వాల్వ్ అయి ఉండాలి. There is understanding by which the work is intelligently done. జ్ఞానంతో చేసే ప్రార్థనే ఉండాలి. The prayer involves intelligence. That intelligent prayer అంటారు. And there is the heart. హృదయం ఉన్నది, హృదయంతో ప్రార్థన చేయాలి. Our heart is involved in prayer, our intelligence is involved in prayer, and God's will is involved in prayer. దేవుని చిత్తము కూడా ప్రార్థనలో నిబిడీకృతమై ఉన్నది. ఏదో మనం యాంత్రికంగా చేయడం కాదు, కానీ ఆయన చిత్తానుసారం అది ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించడానికి ఇట్ వాట్స్ గాడ్స్ విల్. ఇట్ వాట్స్ అవర్ హార్ట్స్ ఇంటర్ఫియరెన్స్ అండ్ అవర్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా 3 విషయాలు ప్రార్థనలో ఇన్వాల్వ్ అయి ఉన్నదని విషయం గమనిస్తే ఇట్ ఈజీ టు లూజ్ హార్ట్. నిజముగా ప్రార్థన మానుడు అనేది చాలా సులభంగా జరుగుతుంది. కాబట్టి డోంట్ లూజ్ యువర్ హార్ట్. మీన్ నాట్ విస్కరించం ప్రార్థన చేయొచ్చు అని చెప్పాను. ఇంగ్లీష్లో చక్కగా ఉన్నది. దట్ మెన్ ఆల్వేస్ ought to pray, not to lose heart. కాబట్టి నిత్యం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. Prayer is not the last resort, but it should be the first resort. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్గా ట్రై యువర్ ప్రేయర్. అంత చెట్టి భానుమూర్తి గారు ఒక మంచి పాట రాశారు. పలువిధ పదములరసి ఫలితమేమే కానలేక శిలువ చెంతకు చేరినాడురా, శిలువే నా శరణాయనురా. గమనించినప్పుడు అన్ని విధాల ప్రయత్నాలు చేసి చివరిగా మనం లాస్ట్
రిసార్ట్గా ప్రేయర్, రిసోర్స్గా ప్రేయర్ ఎంచుకుంటున్నాం. కాబట్టి డోంట్ లూజ్ యువర్ హార్ట్. కాబట్టి విసుగక నిత్యము ప్రార్థన చేయన్నాడు. ప్రభు చక్కటి ఉపమానం చెప్పాడు. ఆ విషయాలు మీ తర్వాత ధ్యానం చేసుకోవచ్చు. 7వ వచనం, దేవతను ఏర్పరచుకునగా దివారాత్రం తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా అన్న మాట చూస్తున్నాం. కాబట్టి డోంట్ లూజ్ యువర్ హార్ట్. నిరంతరం ప్రార్థన చేయి. ప్రభువు జవాబు వచ్చేంత వరకు కూడా, ప్రతిఫల పొందేంత వరకు కూడా నీవు నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈ స్త్రీ విధవరాలు గోదాడి ప్రార్థించి న్యాయాన్ని పొందుకోగలిగింది. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన దీర్ఘశాంతి చూపిస్తున్న దేవుడు. కాబట్టి ఏమాత్రం కూడా మనం డోంట్ లూజ్ యువర్ హార్ట్. ప్రే కాన్స్టెంట్లీ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి యేసయ్యా. బిజీగా నిత్యం ప్రార్థన చేయించడానికి చక్కటి ఉపమానం చెప్పాడు ప్రభువా. వి మే నాట్ లూజ్ యువర్ హార్ట్. ఇంకా ప్రార్థించి ఇంకా ఫలితం లేదని వదిలివేయడం కాదు, కానీ ప్రభువా నాయన భారముతో ప్రార్థించినైనా మీరు తప్పకుండా ప్రతిఫలం ఇస్తారు గ్రహించి తండ్రి. ప్రార్థించే జవాబులు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి సంపూర్ణంగా మాకందరికి దయచినట్టుగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక.